నేను తన రమణగౌడను डॉक्टर साहब हमेशा मिल कर కార్యక్రమాన్ని ఉద్దేశించి సుదర్శన్ సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారాలు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరి కంటి చూపు ఉంటేనే ఈ లోకాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇవాళ వైఖరి యోగ మండలి చేపట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహత్ కార్యము అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా సేవాభావంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా అందరితో మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పుష్పగిరి ఆసుపత్రి నుండి విచ్చేసినటువంటి వైద్య బృందానికి, అదేవిధంగా ఈ తెలంగాణ సంస్థ వారితో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని, ఈ కార్యక్రమాలు ఇంతటితో ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా మెంటల్లీ రిటార్డెడ్, తర్వాత ఫిజికల్లీ రిటార్డెడ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా, పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకు చేయూతనిచ్చేటందుకు ఈ సంస్థ ఎప్పుడు కూడా మన ముందుంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు దిగ్విజయం చేద్దామని, దీన్ని కొనసాగిద్దామని ఆకాంక్షిస్తూ దీనికి శ్రీకారం చుట్టినటువంటి శాఖ రమేష్ గారు ఈ కార్యక్రమానికి ముందుగా తెలియజేసి ఇది చేస్తే బాగుంటుందని సూచించినందుకు, ముఖ్యంగా మన ఊళ్ళో ఉండే చాలామంది
వీటికి ఈ అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చేసినటువంటి యువతకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనము ఈ కార్యక్రమాన్ని యువకుల తరపున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాకా రమేష్, మాది అమరచింత గ్రామం. మా గురువు గారు సుదర్శన్ సార్ వాళ్ళకి స్టూడెంట్. నేను అమరచింత గత 15 సంవత్సరాల నుంచి సక్షం ఫౌండేషన్లోనే పనిచేస్తున్నాను. హైదరాబాద్లోనే ఉండేవాడిని. 2016 ఇక్కడ వచ్చేసాను. వికలాంగులకు మొత్తం సర్వీస్ నేనే చేస్తుంటాను. మొత్తం వికలాంగులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి ఏమైనా సర్వీస్ కావాలన్నా నేనే చూస్తుంటాను. తర్వాత చిన్న పిల్లలకి సెర్బల్ పాలసీ 0 to 5 years వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఉచితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం హైదరాబాద్లో. కంటి ఆపరేషన్కి సంబంధించింది 40 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరికి ఆపరేషన్ ఉన్నా ఉచితంగా చేపిస్తా. మాది అమర్చిత్ర ఒక సెంటర్ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే మనకు ఆపరేషన్ అవసరం ఉంది అనుకుంటే ఈ యువక మండలిలో ప్రతి నెల క్యాంపులు నిర్వహించడానికి కూడా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. యువక మండలి వాళ్ళు ప్రతి నెలలో ఒక డేట్ అనుకొని ఈ డేట్ నాడు ప్రతి నెల పెడతామంటే ప్రచారం చేసిన అనుకోండి, ప్రతి నెల 20-30 మంది పేషెంట్లు ఇక్కడికి ఆపరేషన్స్కి వస్తారు. వాళ్ళందరికీ ఉచితంగానే మేము ట్రాన్స్పోర్ట్ మేమే ఉచితంగా చూసుకుంటాము, భోజనాలు కూడా మేమే చూసుకుంటాము, వాళ్ళకి మందులు కూడా మేమే చూసుకుంటాం. ఆపరేషన్ అయిన తర్వాత పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు మనకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఇప్పటి నుంచి 2007 నుంచి మన పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు ఉచితంగానే క్యాంపులు చేస్తున్నారు మనతో పాటు. మన మరికెల్ గ్రామంలో యువక మండలి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తే ప్రతి నెలలో మేము ఇక్కడ క్యాంపుగా నిర్వహిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ సాబ్ అందరూ పెద్దవాళ్ళు ఎవరైనా చెడ్డ చూపులు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గేస్ కొంచెం వెనక్కి గేస్ కొద్దిగా సార్ మీరు ఇంకా అట్ట వెళ్ళాలి సార్. మీరు ముందరకు ఒక్కసారి అందరికి నగకు బాబు సేపు
ఇప్పుడు చూడు అదే సగం కనిపిస్తుంది కనిపిస్తున్నాయా ఎటువైపున చెప్పండి మీరు ఇప్పుడు పైకి ఇప్పుడు సగంగా కనిపిస్తుంది పైకి అది పైకి కనిపిస్తుంది అది ఎలా కనిపిస్తుందా ఉంటుంది? కనిపిస్తలేదా ఇది ఎటున్నాయి అది గీతలు కనిపిస్తుంది పైకి ఎటువైపు ఉంది? పైకుందా పైకి ఇది కిందికి ఇది ఎటువైపు ఉంది? ఇటువైపు. ఇది ఎటువైపు తీయడు ఇక్కడ ఉంది. అది కిందికి ఉంది. కిందకుందా ఇది అది కిందికే ఉంది ఆ నుంచి ఇక్కడ వచ్చినా వెంటనే కింద కనిపిస్తుంది కానీ కన్సెప్ట్